సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి? నైట్ సిట్టింగ్. అరే బావా పబ్కి వెళ్దాం. ఓకే రాత్రి. మన డాక్టర్ లోపలికే అరే నీ పని నీకు అర్థం కావట్లేదా? అమ్మాయిలు పబ్బులు బయట వెయిట్ చేస్తారు, పబ్బు నుండి బయటకు వస్తారా, మనం బయట వెయిట్ చేస్తాం, పటాయిస్తాం. మనం కూడా వెళ్తారా? నేను చూసుంటా కదరా. అదిరిపోయింది. బిల్డప్ ఇద్దాం, ఉమ్మేద్దాం. సో మనం పబ్బు ముందుకు వెళ్ళి అమ్మాయిలు బయటకు వస్తే సైడ్ కొట్టుదాం. అరే వస్తున్నా రాక్షసి, 9 ఏళ్ల వయసులో నర్సం కాల్చింది అది. రానివరా ఎవరైతే ఏముంది? బొకే షాప్ అటువైపు ఉంది, అక్కడ సెట్ చేస్తా. పిల్లలకి ఎవరైనా బొకే తీసుకెళ్దాం. నేను సెట్ చేస్తా. అబ్బో కేదరిని తెరిస్తా మామా. కాదు మామా, మదర్ ఆఫ్ మదర్ తెరిస్తా. అబ్బో ఇలాంటి చాలా చూసాం. మెల్ల ఇలా అంటుంది, టైట్ అయిపోతాయి. హే చూడే బాగుంది కదా. Yeah, thank you. మళ్ళీ పూలు ఎందుకురా? హాయ్ మేడం. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. పిల్లలు పిల్లలు హలో హాయ్. తీసుకోండి. ఎలా ఉన్నారు? స్వీట్స్ తింటారా? ఇదిగోవే తీసుకోండి. మేడం మీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలా చేస్తున్నారు. మీరెక్కడ ఉండి ఇంత దూరం వచ్చే బదులు వీళ్ళని ఇంటికి రప్పించి వీరు కావాల్సింది ఇవ్వచ్చు కదా. సానియాజీ మీ ఐడియా బాగుంది, కానీ వీళ్ళని నా దగ్గరకు తీసుకెళ్లి వీళ్ళకి నచ్చింది నేను కొనిస్తే అది ముష్టేయడం అవుతుంది. అదే నేను వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళకి నచ్చింది కొనిస్తే అది మానవత్వం అనిపించుకుంటుంది. అయినా నేనేం విక్టోరియా మహారాణిని కాదు, విక్రమ్ రెడ్డి కూతుర్ని, 16 అణాల తెలుగింటి ఆడపడుచుని, అంతే. సానియాజీ మేము ఇప్పుడు బయలుదేరాలి. వి హావ్ టు మూవ్ నౌ. క్లాస్ ఉంది, వస్తాను. బాయ్ 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 చెప్పండి. బాయ్ చెప్పండి అమ్మా. మామా పిల్ల ఐస్ క్రీమ్ లాగా ఉందిరా. కప్ ఐసా కోన్ ఐసా? టేస్ట్ చూడాలి మామా. చెప్పు తెగుద్ది. ఓడి చెప్పులు చెప్పే కావాలంటే ఫ్రీగా చెప్తాడు. ఎలా ఇచ్చింది దానికి? వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు. వీళ్ళకి సౌండ్ తోనే ఆన్సర్ చెప్పాలి. ఎవడ్రా ఇక్కడ మదర్ తెరిసా క్యాథరిన్ తెరిసా అని కమెంట్ చేసింది? నేనే. మదర్ క్యాథరిన్ మదర్గా ఉందో బ్లడీ ఫూల్. ఇంకోసారి కమెంట్ చేస్తావా? ఉండవేనా? ఉండవే అంటావరా? నన్ను ఉండవే అంటావా? మాట్లాడు. నువ్వెంతసేపు అన్నా కొట్టక్క భరిస్తాను. చూడక్క నా వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి పరువు తీస్తాడక్క. నువ్వు పరువు గురించి మాట్లాడుతున్నావా? చెప్పు. నువ్వే కాదు, మీలో ఎవరైనా అమ్మాయిల జోలికి వచ్చారని తెలిస్తే కోసి కారం పెట్టి పార్సల్ పంపిస్తా. పదప్రయాగ. ఓకే దాన్ని కెలకమని చెప్పేసి మీరే నన్ను రెచ్చగొట్టి అది నన్ను కుక్కని కొట్టాడు కొడుతుంటే అలా చూస్తూ ఉన్నారేంట్రా? అంటే కొట్టింది కుక్కనే కదా సైలెంట్ గా ఉన్నావు. నేను కొడితే ఊరుకుంటారా? అదంతా కాదురా, ఆ అమ్మాయి స్కిన్ టచ్ అవ్వకుండా గ్లౌజెస్ కొట్టి చూడు, అది సూపర్ రా. ఎవరు? అబ్బో చెప్పమామా. రేయ్ ఎక్కడున్నావురా? రేయ్ ఈ రోజు ఒక ఆడదాని చేతిలో మగాడి మానానికి అవమానం జరిగిందిరా. అక్కడ మగాడు ఎవరు ఉన్నారా? ఒరే అది కొట్టిన దెబ్బలకు నేను పంచెలు వేసుకుంటే అది ఇప్పుడే ఈ ఫౌంటైన్ కి టర్నింగ్ దాటింది. మన బ్యాచ్ నుంచి వచ్చారా? వస్తున్నారా? రేయ్ చల్ నికల్. వీడబ్బా ఆడది కొట్టిందని చెప్పాడు గాని ఈ చట్నీ స్కాడ్ గురించి చెప్పలేదేంటి వీడు? అబ్బా పిచ్చే కొట్టుడు కొట్టారు. టెల్ మీ మిస్టర్ విక్రమ్, వాట్స్ ద ప్రాబ్లం? స్వయంవద ప్రవర్తన చూస్తుంటే విచిత్రంగా ఉంది డాక్టర్. వస్తువుల్ని పగలగొట్టడం, పని మనిషిని కొట్టడం, అర్ధరాత్రి లేచి హర్రర్ సినిమాలు చూడడం, దీన్ని చూస్తుంటే నాకే భయంగా ఉంది. అవును సార్, నన్ను కూడా చాలాసార్లు భయపెట్టింది. మొన్న నేను వంట చేస్తుంటే
వెనక నుండి వచ్చి నా చీరకి నిప్పంటించింది. ఏంటమ్మా స్వయం వద అలా చేయడం తప్పు కదా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ తల్లి ఒత్తిడికి లోనైతే, టార్చర్కి గురైతే ఆ తల్లి పడే మానసిక వేదన తాలూకు ప్రభావం కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ మీద పడుతుంది. అందుకే వాళ్ళు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. ఏమైంది? సార్ నా వల్ల కాదు సార్. మీ ఇంట్లో నేను పని చేయలేను సార్. నేను మానేస్తున్నాను. నువ్వు ఏ జన్మలోనో పాపం చేశావు. కాదు కాదు, ఈ జన్మలోనే పాపం చేశావు. అందుకే నీ కూతురు అలా వింతగా ప్రవర్తిస్తోంది. అన్ఫార్చునేట్లీ బ్లడ్ గ్రూప్ వల్ల కూడా ఇలా జరగచ్చు. స్వయం వద బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఇట్స్ ఏ రేర్ గ్రూప్ ఆఫ్ బ్లడ్. ఈ గ్రూప్ కలిగిన వాళ్ళు ప్రపంచంలో 6.6% ఉన్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ తల్లి ఒత్తిడికి లోనైతే, టార్చర్కి గురైతే ఆ తల్లి పడే మానసిక వేదన తాలూకు ప్రభావం కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ మీద పడుతుంది. నువ్వు ఏ జన్మలోనో పాపం చేశావు. అందుకే నీ కూతురు అలా వింతగా ప్రవర్తిస్తోంది. సేతులింగం గారు, என்ன சாமி రేపు నుంచి మీ క్యారెక్టర్ కి టోటల్ ప్యాకప్పేగా. ஆமா இந்த தெலுங்கு படம் தான் பேக்கப் మరి நான் మామూలు డైరెక్టరా ఇంటర్నేషనల్ డైరెక్టర్నప్పా అటు తెలుగు తమిళ కన్నడ మలయాళ ఉర్దూ எல்லா లాంగ్వేజ్ నాను దానప్ప డైరెక్టర్ రేపు నుంచి తమిళ పడం డైరెక్టర్ చేస్తున్నాను దానికి హీరో ఎవరో తెలుమా విజయ్ తుపాకి టాప్ హీరో అప్ప தம்பி அந்த படம் பட்ஜெட் ఎంతో తెలుసునా 500 రూపాయల కోటి 500 కోట్ల என்னப்பா அப்படி ஆச்சரியப்போத்தவே ನಾನು డైరెక్టర్ పడిన పడతలో అదా లో బడ్జెట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రే మళ్ళీ ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? ఇదే కదరా నా ఒరిజినల్ క్యారెక్టర్. అయినా ఏ క్యారెక్టర్ లో సెటిల్డ్ గా ఉండనిచ్చారా నువ్వు ఆ స్వయం వద? ఆ విషయంలోనే క్లారిటీ కోసం వచ్చాను. అసలు ఈ స్వయం వద ప్రియమతల కథ ఏంటి? ఓ అదా నేను చెప్తాను సేతులింగం గారు. సొల్లుంగ సొల్లుంగ ఈ సేతులింగం గారు నీకు ఒక కథ చెప్పారే, ఓ రాజుగారి కథ. ఆ కథే స్వయం వద ప్రియవదల తండ్రి అదిదా విక్రమ్ రెడ్డి కథ. అవునా? విక్రమ్ రెడ్డి చంపమని ఆదేశించిన ఆ సునంద ఎవరో కాదు, శేషేంద్ర శర్మ గారి కూతురు. శేషేంద్ర శర్మనా? ఆయన ఎవరు? ఏ స్వామీజీ అయితే నిన్ను హీరోని చేశారో ఆయనే శేషేంద్ర శర్మ. అదృష్టం కొద్దీ ఆ సునంద బతికి బయటపడి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డని స్వామీజీ చేతిలో పెట్టింది.
నల్లమల్ల సాంప్రదాయం ప్రకారం గర్భవతిగా చనిపోతే కాల్చకూడదు, పూడ్చకూడదు. ఆ శవాన్ని కేవలం చెట్టుకు మాత్రమే కట్టి వదిలేయాలి. ఏరా, ఇన్నాళ్ళేమయ్యావు? మీరు ఫారెస్ట్ వదిలి వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ దగ్గర చేరాను. ఆ మహానుభావుడే నాకు చాలా నేర్పించాడు. నాలోని మానవత్వాన్ని మేల్కొల్పాడు. మీరేదో సమస్యల్లో ఉన్నారని తెలిసింది. అందుకే కలవడానికి వచ్చాను. ఒకసారి స్వామీజీని కలవండి. నమస్కారం స్వామీజీ. నా సమస్యని మీతో అది చెప్పుకోవడానికి ముగిసిన అధ్యాయం. జరగాల్సింది జరుగుతుంది. నే చెప్పేది విని శ్రద్ధగా ఆలకించు. తంజావూరుకి చెందిన చోళరాజ విక్రమాదిత్యుడు కళాపిపాసుడు. పలు దేశముల నుండి తన ఆస్థానమునకొచ్చి ప్రదర్శనలిచ్చే నాట్యకత్తెలకు వజ్ర వైఢూర్యములతో కూడిన బహుమతులిచ్చి సత్కరించెడివాడు. ఒకనాడు పాటలీపుత్రానికి చెందిన వైదేహి అనే ఉత్తరాది నాట్యమయూరాంగన ప్రదర్శించిన నాట్యం రాజుని మంత్రముగ్ధుని చేయడమే కాకుండా మోహింపజేసింది. విక్రమాదిత్యుడు వైదేహిని ఒప్పించి రహస్య వివాహం ఆచరించి తన రాజ్యమునకు వెలుపల ఒక రహస్య ప్రదేశములో ఉంచాను. రాజుగారి పట్టపురాణి గర్భవతి అయ్యాను. అదే సమయంలో విక్రమాదిత్య వైదేహి కలయికలో వైదేహి కూడా గర్భము దాల్చెను. గతంలో వైదేహికి అరవిందుడనే బోయతో స్నేహం ఉండేడిదని, అలాగే వాడు వైదేహి ఉండే రహస్య ప్రదేశంలో పదే పదే సంచరిస్తున్నాడని ప్రధాన అనుచరుడు రాజుగారికి చెప్పాను. వైదేహి వైఖరి నచ్చని రాజు వైదేహిని అడవికి తీసుకెళ్లి వధించి రమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు. నెలలు నిండిన రాజుగారి భార్య వైశాలి పండంటి బిడ్డను ప్రసవించి తాను మరణించెను. ప్రియురాలకు చేసిన ద్రోహ ఫలితముగా తన బిడ్డ తల్లి లేని బిడ్డగా మారినని రాజు గుర్తించాను. పశ్చాత్తాపంతో చింతాక్రాంతుడయ్యాను. 25 ఏళ్లు గడిచినవి. విక్రమాదిత్యుడి పట్టపురాణి వైశాలి కూతురు స్వయంవదను పొరుగు దేశపు యువరాజైన ఆదిత్యవర్ధనుడికిచ్చి వివాహం చేయదలచెను.
యువరాణి స్వయంవద అహంభావి అని తెలుసుకున్న కీర్తివర్ధనుడు ఆమెను తిరస్కరించెను. స్వయంవద మనస్తాపము చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఏంటో అంత కలలా జరిగిపోయింది. స్వయంవద చచ్చిపోయినప్పటి నుంచే ఏదో బాగా భయంగా ఉందిరా. హే, సచిన్ దాని గురించి ఆలోచించుకుని టెన్షన్ పడతావేంట్రా? హ్యాపీగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకోకంట. సర్లే అలాగే కానీ